గైస్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తుంది బాలాజీ కళా షెడ్లోనే డిస్ప్లే గణపతుల ప్రెస్. లోపలికి అయితే వెళ్దాం. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్దాం. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆల్రెడీ విగ్రహాలు అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. బాలాజీ కళా ఆర్ట్ సైడ్లో అయితే మనకైతే డిస్ప్లే విగ్రహాలు అయితే 100% అయితే పూర్తయినాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎదురుగా అయితే ఒకటైతే 15 ఫీట్స్ గణపతి అయితే ఒకటైతే ఫుల్ కలరింగ్తో అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇటు పక్కన అయితే 4 గుర్రాలను అయితే ఇచ్చారు. చూడండి, అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేసారు. జ్యువెలరీ వర్క్ కూడా ఇచ్చారు వాటికి. అలాగే వినాయకుడి కాళ్ళకైతే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే వేసారు. అలాగే తొండం మీద చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ అయితే ఇచ్చి దానికి సిల్వర్ కోటింగ్ అయితే ఇచ్చారు. వెనకాలైతే శేషనాగుని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. కిరీటం వెనకాల శేషనాగులు, అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం అయితే. దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చాలా కలరింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అలాగే ఈ షెడ్లో అయితే దాదాపు 5 ఫీట్స్ నుంచి అయితే 22 ఫీట్స్ వరకు అయితే విగ్రహాలు అవైలబుల్లో అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి 8 to 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకటి కింద అయితే ఏనుగుని అయితే ఇచ్చారు. ఏనుగు మీద అయితే వినాయకుడు కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చొని మనకైతే దర్శనం అయితే ఇస్తుండే. ఏనుగుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చూపిస్తున్నారు. కింద అయితే వినాయకుడు కూర్చున్న స్టిల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది. పైన అయితే కృష్ణుడిని అయితే ఇచ్చారు. కిరీటం మీద అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది అయితే 10 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఒక 10% అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడికి బొట్టు అయితే పెట్టాలి. అన్ని విగ్రహాలకి బొట్టు పెట్టా కూడా మనం అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. ముందుగా అయితే మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకైతే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి, మీకైతే అప్డేట్స్ అయితే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే ఇటు అటు అయితే సింహాలను అయితే ఇచ్చి వినాయకుడు పంచ అయితే ఎల్లో అయితే ఇచ్చారు. గోల్డ్ ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే తొండం మీద అన్ని వినాయకులకి అయితే తొండం మీద అయితే బ్లాక్ అయితే ఇచ్చి దాని మీద అయితే గోల్డ్ సిల్వర్ కోటింగ్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. పైన అయితే కిరీటం మీద దీనికి కూడా కృష్ణుడిని అయితే ఇచ్చి ఒక యూనిక్ డిజైన్తో అయితే కలర్లు అయితే వేశారు. అలాగే చెవుల మీద కూడా జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికి గోల్డ్ ఫినిషింగ్ అయితే వేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే వినాయకుడు కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం ఇది కూడా 12 ఫీట్స్ అయితే ఉంది. ఒక యూనిక్ డిజైన్తో అయితే దీన్ని అయితే రెడీ చేశారు. చూడండి, చెవులు అయితే చాలా బాగున్నాయి. అలాగే పంచ కలర్ అయినా పంచ మీద డిజైన్ అయినా ఒక యూనిక్ డిజైన్తో అయితే వేశారు. చాలా అద్భుతంగా అయితే ఉన్నది. పంచ అయినా, అలాగే వినాయకుడి కిరీటం అయినా, అలాగే బొట్టు అయినా, వెనకాల బ్యాక్గ్రౌండ్ అయినా, చెవులైనా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. ఫుల్ కలరింగ్ అయితే అయింది విగ్రహానికి అయితే. ఇక్కడైతే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే విజిట్ అయితే చేసి ఫస్ట్ బుక్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ విగ్రహాలని. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. పైన అయితే ఇంకా కొద్దిగా ఆర్చి అయితే మిగిలింది. ఇక్కడైతే కిరీటం మీద అయితే అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇచ్చారు. ఈ షెడ్లో అయితే ఇదే ఫ్రెండ్స్ భారీ విగ్రహం అయితే. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. చెవులు అయినా చెవుల కింద అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళు అయితే చేశారు. చూడండి, డిజైన్ చాలా బాగుంది. అలాగే ఇక్కడైతే లక్ష్మీనరసింహస్వామిని అయితే ఇచ్చారు. శంఖం మీద అయితే అటుపక్క అయితే లక్ష్మీనరసింహస్వామి ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పైన కిరీటం మీద అయితే అమ్మవారి ఫోటో అయితే వేసి దానికి ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహాలకైతే 100% ప్యూర్ ఫినిషింగ్తో అయితే విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 5 to 8 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. వినాయకుడి ఫేస్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. అలాగే పంచ కలర్ అయినా చాలా బాగుంది. పైన డిజైన్లు అయితే వేసారు పంచ మీద. వినాయకుడి ఫేస్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు. కిరీటం అయితే సిల్వర్ కోటింగ్ వేసి అటు పక్క అయితే కొద్దిగా గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. వినాయకుడి కలరు అలాగే పంచ కలరు ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్న విగ్రహాలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇటు పక్క అయితే శివుడిని ఇచ్చారు, అటు పక్క పార్వతీదేవిని అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది.
చూడండి వినాయకుడు పంచ కలర్ అయితే చాలా బాగుంది. బ్లూ ఇచ్చి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చివర్లో. అలాగే వినాయకుడికి జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. పైన అయితే చూడండి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు, సిల్వర్ కోటింగ్ ఇచ్చారు కిరీటానికి అయితే. జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు విగ్రహానికి అయితే. చూడండి ఫ్రెండ్స్ తామర పువ్వు మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం ఇస్తుండు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ చాలామంది వచ్చి అయితే విగ్రహాలను అయితే బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. చాలా అంటే ఇక్కడైతే ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడైతే అవుపడుతుంది. మనకైతే సీజన్ అయితే స్టార్ట్ అయింది, వినాయకుడిని బుకింగ్ చేసుకునే సీజను. అలాగే ఇక్కడ ఈ విగ్రహం అయితే తామర పువ్వు మీద అయితే వినాయకుడు అయితే మనకైతే దర్శనం ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చెవులను అయితే రెడీ చేశారు. తామర పువ్వు మీద అయితే వినాయకుడు కూర్చుండు. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ చేశారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కింద అయితే గ్రాస్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము. పైన అయితే కిరీటం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ చేశారు. అమ్మవారి విగ్రహం ఇచ్చి దానికైతే గ్రీన్ కలర్ అయితే వేశారు. వినాయకుడి చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో తయారు చేశారు. పంచ కలర్ అయినా అలాగే పంచని అయితే ఒక యూనిక్ డిజైన్తో రెడీ చేసి అటుపక్క అయితే ఏనుగులను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి జ్యువెలరీ వర్క్ అయితే అన్ని విగ్రహాలకి 100% జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. గోల్డ్, సిల్వర్, బ్లాక్ అయితే మిక్సింగ్ చేసి అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పంచకైతే చూడండి జ్యువెలరీ వర్క్, పంచకి చివరినైతే వీళ్ళైతే సిల్వర్ కోటింగ్ ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అలాగే ఈ విగ్రహానికి అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉన్నాయి. చూడండి మీరు గమనించారా, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాయి. అలాగే చెవులు అయితే గొడ్డలేను ఇటు పక్క అయితే అదైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇయ్యలే ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూసిన విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది, దీనికైతే బ్యాక్గ్రౌండ్ లేదు. సేమ్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే 3 గుర్రాలను అయితే ఇచ్చారు. అలాగే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు 4 గుర్రాలను అయితే. వినాయకుడు పంచ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి పైన అయితే శేషనాగుని ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసేశారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి.